నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన శుభదిన్ స్కీమ్ ప్రకారం గాండ్లా వీధిలో ఉన్న మున్సిపల్ హై స్కూల్లో ఈ రోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరిన్ని వివరాలు ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఈ శుభదిన్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఒక కొత్త మార్పు తీసుకొచ్చినారు. నెలకు ఒక రోజు తిథి భోజనం అని చెప్పేసి ఎవరన్నా దాతలు పిల్లాళ్ళకి అన్నం పెట్టాలనుకుంటే, భోజనం పెట్టాలంటే వాళ్ళు ఆ రోజు వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసి భోజనం పెట్టచ్చు. ఎక్స్ స్టూడెంట్స్ కానీ హూవర్, లేకపోతే బయట నుంచి వచ్చిన ఏదైనా సమాజ సేవ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైనా వచ్చేసేసి గవర్నమెంట్ స్కూల్స్లలో ఏ స్కూల్ అయినా చూస్ చేసుకొని అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడేసుకొని ఆ రోజు పిల్లలకు భోజనం పెట్టచ్చు. ఆ ప్రకారంగా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మారినాక ఇదొక మార్పు స్కూళ్ళల్లో అనేది, ఇది కూడా బాబు గారు ఎన్డీఏ కూటమి తీసుకురావడం జరిగింది. అంటే మనల్ని కూడా ఈ యొక్క ప్రొసీజర్ లో పార్ట్ చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా ఎవ్రీ సిటిజన్ ఇన్ ద స్టేట్ ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ గవర్నమెంట్ లో అనే దాన్ని బట్టి ఇప్పుడు మనం కూడా వస్తే స్కూల్ పొజిషన్ ఏంటి. అదే దాతగా నేను వచ్చి ఇక్కడ అన్నం పెట్టాను అనుకోండి, ఈ రోజు వస్తే ఇక్కడ ఏముంది, నాడు నేడు కార్యక్రమంలో అర్ధకరగా రూములు ఫినిష్ చేసేసి 2 రూములలో 5వ తరగతి వరకు ఉంది. ఇక్కడ 5వ తరగతి వరకు క్లాసెస్ ఉన్నాయి. 2 రూములలో ఈ వసారాలో క్లాసెస్ తీసుకుంటున్నారు టీచర్లు. మన లాంటి వాళ్ళం వచ్చేసి స్కూళ్ళలో వచ్చి ఇది చూస్తే, ఈ పరిస్థితులను చూస్తే దాతలు ఎవరన్నా వచ్చి దాని మీద డొనేట్ చేయడం కానీ, దీన్ని డెవలప్మెంట్ కు ప్రయత్నం చేయడం కానీ, తద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పిల్లలకి ఇంకా చదువు పరంగా కానీ భోజనం పరంగా కానీ మోర్ ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక సేవ చేయడానికి కారణము. మెయిన్ దాతల్ని స్కూల్లోకి ఎందుకు రాణిస్తున్నారంటే ఒక మెసేజ్ ఇవ్వడానికి, ప్లస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి దానం చేసేసి ఈ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం, ఈ గవర్నమెంట్ స్కూల్స్ కోసం అని వెరీ గుడ్ ప్రోగ్రామ్. డెఫినెట్ గా ఇప్పుడు ఈ నెల నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా దాతలు వస్తారు. వచ్చిన వాళ్ళు చూసి ఏదైనా వాళ్ళకి తోచినంత ఇలా అకౌంట్ లోకి డొనేట్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు మీరే గమనించిండొచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేము నాడు నేడు తెచ్చి స్కూళ్ళలో చాలా మార్పు తెచ్చామంటున్నారు. ఆయన మార్పు ఎలా ఉందో నువ్వు ఇట్లా కెమెరా పట్టుకొని వచ్చి ఆ బిల్డింగ్ చూపించి ఫోకస్ చేయి. అలా ఉంది ఆయన ప్రోగ్రామ్. 5 ఏళ్ళు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఈయన ఫస్ట్ వచ్చి ధర్నా చేయాల్సింది ఇక్కడ కూర్చొని ధర్నా చేయాలి, జంతర్ మంతర్ దగ్గర కాదు. ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన హాఫ్ వర్క్లు ఇట్లుంటాయి. అక్కడ అసలు పిల్లలు ఎలా ఆడుకుంటారో అంత మెటీరియల్ వదిలేసినారు. ఎంతసేపట్లో అవుతుంది? 6 నెలలు పెడితే అయిపోతుంది ఆ బిల్డింగ్. 5 ఏళ్ళు పనిచేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేయలేకపోయినాడు? మేము నాడు నేడులో చాలా మార్పులు తీసుకొచ్చాము ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అని చెప్పేసి ఉన్న టీచర్ల ఉద్యోగాలు పెరికేసినాడు. తప్పితే ఏ విధమైన కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమన్నా ఒక అభివృద్ధి కానీ ఒక మార్పుని తెచ్చినాడా? వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లు వేసుకొని డబ్బు ఎత్తుకొని తినడానికి మాత్రము నాడు నేడు అని ప్రోగ్రామ్ చేసుకొని మొత్తం దోచిపెట్టాడు రాష్ట్రాన్ని అంతా. ఇప్పుడు ఈయన దోచిపెట్టేస్తే ఈ అతుకులు వేసేసి ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మళ్ళా గాడిని పెట్టాల్సిన అవసరం ఈ రోజు కనపడతా ఉంది. డెఫినెట్ గా వాళ్ళు కూడా స్కూల్ క్లాస్ రూమ్స్ ల విషయము మన నోటీస్ కి తీసుకురావడం జరిగింది. దాంతో పాటు పిల్లలకి ఇలా రోజు షామాన్ వేసుకోలేరు కదా, వాళ్ళకి అన్నం తిని కూడా ఒక షెడ్ అనేది ఉండాలి, ఒక ప్రాపర్ డైనింగ్ అనేసి ఒక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇవన్నీ ఇక్కడి నుంచి నేర్పాల్సిన అవసరం ఉంది మన పిల్లలకి. కాబట్టి ఇలా వచ్చి ఇంకా ప్రతి ఒక్కరు వచ్చేసి ఎవరైనా ఏదైనా డొనేషన్ చేయాలంటే కదా, మాలాంటి వాళ్ళం వచ్చి మనకి ఎవరైనా కనెక్షన్ ఉన్న వాళ్ళతో మనం డొనేషన్ చేయించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసేసి చెయ్యాలనుకుంటే చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు, అబ్రాడ్ లో వెళ్ళేసి అమెరికాలో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు, ఇండస్ట్రియల్ గా డెవలప్ అయిన వాళ్ళు, వాళ్ళందరితో మేము కూడా మాట్లాడతాము. స్కూళ్ళల్లో ఏదైనా చేయాలని వస్తే మేము కూడా వచ్చేసి ఈ స్కూల్ కి మేము కూడా మా ద్వారా ఏదైనా చేయడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ 6 నెలలు ఇదంతా ఫినిష్ చేసి వీళ్ళకి, ఇప్పుడే నేను మా మన్సూర్ అలీఖాన్ తో చెప్పాను, చెట్లు నాటుతాడు బాగా ఇంట్రెస్ట్ గా. మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ కొంచెం పెద్ద చెట్టు తీసుకొచ్చి నాటితే ఇంకా నీడ మొదలవుతుంది, పిల్లలకి బెటర్ ఉంటది అని చెప్పేసి డెఫినెట్ గా మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి, తెలుగుదేశం కార్యకర్తల దగ్గర నుంచి, అలాగనే మాకు సంబంధం ఉండి మాకు రిలేషన్ తో ఉన్న ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, మాకు బంధుత్వం కానీ ఫ్రెండ్షిప్ తో ఉన్న బయట దేశాల వాళ్ళతో కానీ ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మేము ఎంత చేయగలుగుతాం అంత ఫండ్స్ రాబట్టడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ స్కూల్ సిస్టమ్ డెవలప్ చేయాలి. సార్, ఎంఈఓ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ శుభదిన్ స్కీమ్ గురించి చెప్పండి. శుభదిన్ స్కీమ్ అనేది వాలంటరీగా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలు ఏవైనా సరే, బర్త్డే కానీ పెళ్లి రోజు కానీ ఈ కార్యక్రమాలు వాళ్ళు ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఇదోదికంగా స్కూల్స్కి వచ్చి పిల్లలకి సాయం చేయడం అనేది ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. అది ఈ విధంగా జరుగుతుంది. అంటే నెలలో ఒక రోజేనా? అలాగని లేదు, ఎప్పుడైనా ఏ టైంలో అయినా చేయొచ్చు. ఈసారి మాత్రం మన సిఎండిఎస్సి వాళ్ళ ఆదేశాలు అనుసరించి ముందే రిజిస్టర్ చేయొచ్చు ప్రతి స్కూల్ నుంచి.
ఇది ఒకసారిగా మొత్తం స్టేట్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఒక్క స్కూల్లోనేనా లేదంటే ఏ మొత్తం స్కూల్లోనే? స్టేట్ అంటే అన్ని స్కూళ్ళల్లో ఎవరో ఒకరు ఏదో విధంగా ముందే రిజిస్టర్ చేయించుకున్నారు. అది మిడ్ డే మీల్స్ కావచ్చు, అదే స్వీట్స్ కావచ్చు, స్నాక్స్ లేదా పళ్ళు కావచ్చు, అవన్నీ కూడా ఇది ఇస్తాం ఈ రోజు అని చెప్పేసి ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్నారు. హెచ్ఎం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ శుభదిన్ స్కీమ్ గురించి ఒకసారి. శుభదిన్ స్కీమ్ అనేది ఇది సప్తా శిక్షలోని ఒక పార్ట్ అండి. లాస్ట్ డే మనకి 22 నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు చేస్తున్నాము. 22 పిల్లలకి లో కాస్ట్ టిఎల్ఎం డైలీ ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్, తర్వాత స్కూల్ నుంచి వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అనదర్ ఈ టుడే కండక్ట్ చేసినటువంటి తిది భోజన్ శుభదిన్ భోజన్ మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే టు ఇన్వైట్ ద సొసైటీ ఇన్ ద స్కూల్. మనము సొసైటీని స్కూల్లో ఇన్వైట్ చేయాలి. చేసిన తర్వాత మన స్కూల్ కి సంబంధం ఏమన్నా ఉన్నాయా అని వాళ్ళ దృష్టికి వెళ్తే ఒక కోఆర్డినేషన్ అనేది వస్తుంది, ఒక బాండింగ్ అనేది వస్తుంది. మనకి న్యూ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు తిది భోజన్ అనేది. అలా మా పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థి అతన్ని మేము కాంటాక్ట్ చేసినప్పుడు నేను స్పాన్సర్ చేశాను మేడం తిది భోజనము అని. అతను వాలంటరీగా రావడము ప్లస్ స్పాన్సర్ చేయడము, అది ఏదైనా ఒక ఒకేషన్ సందర్భించి కానీ ఏదైనా పిల్లలకి మనం అందించేటట్టు నార్మల్ డైలీ మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజనానికి అడిషనల్ గా లేదంటే మధ్యాహ్న భోజనం లేకుండా వాళ్ళు అందించేటటువంటి రిఫ్రెష్మెంట్స్ ఏవైనా సరే స్వీట్, హాట్, ఫ్రూట్స్, మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తారండి. ఇది మెయిన్ ఇంటెన్షన్ సో ఈ కార్యక్రమంకి ఎమ్మెల్యే గారు, మండల విద్యార్థి గారు, అందరూ ఉపాధ్యాయులు, మీ మీడియా మిత్రులు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సరే కదండి, శుభదిన్ అనేది ఎవ్రీడే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లా కాదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా లేదంటే వాళ్ళ యొక్క పెళ్లి రోజులు, పుట్టినరోజులు అట్లాంటివి ఏమైనా ఉన్నా దాతలు ముందుకొచ్చి ఈ పిల్లలకి భోజనం ఏర్పాటు చేస్తే స్పెషల్ మీల్ ఉంటుంది అని మన హెచ్ఎం గారు, ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. కెమెరామెన్ నాగేశ్వర్తో శిరీష, సుమన్ టీవీ కడప.